జీతం ఒకటి, జీవితం మరొకటి. కానీ లెక్కలు మాత్రం ఎక్కడో తేడా కొట్టాయి. బయటకు చూస్తే సాధారణ ప్రభుత్వ అధికారి, కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి ఆస్తుల వివరాలు అధికారులనే షాక్ గురిచేశాయి. ఒక ఇల్లు కాదు, ఒక ప్లాట్ కాదు, ప్లాట్లు, భూములు, నగదు, బంగారం, ఇలా వరుసగా బయటపడిన వివరాలు చూసి దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోయారంటే ఈ సంపద ఎలా పెరిగింది అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన సమాచారం మొదట ఒక అనుమానంలాగే అనిపించింది. కానీ ఆ అనుమానం వెనుక నిజాలు ఉన్నాయా అని అధికారులు నిశ్శబ్దంగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఎవరి పేర్లపై ఏముంది, ఎక్కడ పెట్టుబడులు ఉన్నాయి, ఆదాయం ఎంత, ఒక ఆస్తుల పెరుగుదల ఎంత అనేది క్షుణ్ణంగా ఆలోచించారు. ఇలా ఒక్కో లింకు కలుపుకుంటూ వెళ్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ ఆ షాకింగ్ ఆస్తుల కథ ఏంటి, ఆ ప్రభుత్వాధికారి ఎవరు, ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంపై ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మాదాపూర్ నివాసంతో పాటు రాష్ట్రంలో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయడం, కొందరు సంస్థలకు అనుకూలంగా కాంట్రాక్టులు కేటాయించడం వంటి ఆరోపణలు మోహన్ నాయక్పై ఉన్నాయి. సోదాల్లో భారీ మొత్తంలో చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులు లభించినట్లు తెలుస్తోంది. వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు ఒకేసారి పలు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. బయట కనిపించని లెక్కలు ఒక్కో గదిలో నుంచి, ఒక్కో ఫైల్ నుంచి బయటపడడం మొదలయ్యింది. మొదట చిన్న స్థాయిలో ఉంటుందని భావించిన వివరాలు కాసేపటికే భారీ ఆస్తుల కథగా మారిపోయాయి. ఏసీబీ రైడ్స్లో మోహన్ నాయక్కు సంబంధించి 82.89 లక్షల విలువ చేసే 19.38 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు దొరకాయి. దాంతోపాటు కొంపల్లి, గచ్చిబౌలిలో 7.35 కోట్లు విలువ చేసే 7 ఫ్లాట్లు ఉన్నట్టుగా బయటపడింది. మియాపూర్లో 2.5 కోట్లు విలువ చేసే విల్లా ఉన్నట్టు తేలింది. కూకట్పల్లిలో 62.14 లక్షలు విలువ చేసే ఇల్లు కూడా మోహన్ నాయక్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 55 లక్షల నగదును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాలో 1.44 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు పట్టుబడిన ఆస్తుల విలువ 17.95 లక్షల రూపాయలుంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం 150 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులే నోరెళ్లబెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఓ చోట భూములు, ఇంకో చోట వరుస ప్లాట్లు, మరోచోట విల్లా, ఇంకో చోట కొత్త పెట్టుబడుల ఆనవాళ్లు, నగదు ఓ ఇంట్లో, బంగారం మరో ఇంట్లో, విలాసవంతమైన వస్తువులు ఇంకో ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఒక ప్రశ్న మాత్రం పెద్దదవుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఈ స్థాయి సంపద ఎలా కూడబెట్టారు? ఆస్తుల విలువ లెక్కించే కొద్దీ సంఖ్యలు పెరుగుతూనే వెళ్లాయి. అధికారిక అంచనా ఒకటి చెబుతుంటే మార్కెట్ విలువ మరో కథ చెబుతోంది. కానీ అసలు ప్రశ్న మాత్రం మొత్తం విలువ ఎంతన్నది కాదు, సంపాదించిన మార్గం ఏంటిదన్నది. ఈ కేసు ఇప్పుడు మరోసారి ఒక విషయం గుర్తు చేస్తోంది. అవినీతి ఒక్కరోజులో పుట్టదు. చిన్న రాజీలు, చిన్న ప్రయోజనాలు, చిన్న మినహాయింపులతో మొదలై ఓ రోజు లెక్కలకే అందని స్థాయికి వెళ్ళిపోతాయి. కానీ ఎంత నిశ్శబ్దంగా కూడబెట్టినా ఓ రోజు ఆస్తులే ఆధారాలుగా మారుతాయి. బయటకు కనిపించని సంపద ఒక్క ఉదయం మొత్తం బయటపడుతుంది. ఇక ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్తోంది. బయటపడింది ఇదేనా, లేక ఇంకా లెక్కల్లోకి రాని సంపద మిగిలి ఉందా అన్నది చూడాలి. ఇళ్ళు, భూములు, ప్లాట్లు, బంగారం ఇవన్నీ బయటపడిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఒక్క ప్రశ్నే. ఇది సంపాదించిన ఆస్తా, లేక దాచిన లెక్కలా? ప్రభుత్వ పదవి అంటే బాధ్యత, కానీ అదే పదవిని అవకాశంగా మార్చుకుంటే ఒకరోజు లెక్కలు బయటకు పడక తప్పదు. ఈ కేసు మరోసారి గుర్తు చేస్తుంది. ఎందుకంటే డబ్బు దాచొచ్చు, పత్రాలు మార్చొచ్చు, కానీ ఆస్తుల పెరుగుదల ఎప్పుడో ఒకసారి ప్రశ్నగా తిరిగి ముందుకొస్తుంది.